హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీ అందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోద్దు. అండ్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసేసి మనము రిసార్ట్కి వచ్చామన్నమాట యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవడానికి. ఈ రిసార్ట్ అంతా ఎలా ఉంది ఏంటి అని చెప్పేసేసి ఆల్రెడీ వీడియో చేశాను. ఏదో దీని ముందు కానీ దీని తర్వాత కానీ వస్తుంది, చూస్తూ ఉండండి. ఇకపోతే ఈ వీడియో వచ్చేసేసి రిసార్ట్లో మాకు ఇచ్చిన రూమ్ టూర్ అనమాట. ఇది రూమ్ ఎంట్రన్స్. బయట రిసార్ట్ అంతా ఎలా ఉంది ఏంటి అంటే నేను ఫుల్ వీడియో అసలు మేము ఈ రిసార్ట్లో ఏం చేసాం, యాక్టివిటీస్ ఏమున్నాయంటే అందులో మీకు అటు ఇటుగా రిసార్ట్ కనిపించేస్తుంది. నేను కంప్లీట్గా రిసార్ట్ చూపించాలి అని అనుకోవట్లే, బికాజ్ మనం ఏమీ ప్రమోషనల్కో లేకపోతే ఇంకా దేనికో రాలేదు, టైం స్పెండ్ చేయాలి కాబట్టి అదంతా ఏం చూపించట్లేదు. ఇదన్నమాట ఎంట్రన్స్. అక్కడ 201 ఇక్కడ 202 బోట్స్ కనిపిస్తున్నాయి చూడండి ఇది. అండ్ ఇప్పుడు ఏదైతే మనం నిల్చున్నామో ఇది ఒక సిట్అవుట్ ఏరియా లాగా ఉందంటే రూమ్కి ముందు ఒక సిట్అవుట్ ఏరియా లాగా, ఇటు కొన్ని చైర్స్ అండ్ ఇవి వచ్చేసేసి ఎక్స్ట్రా బెడ్స్ అనమాట. అంటే లైక్ ఇద్దరే కాకుండా కిడ్స్ ఇద్దరు ముగ్గురు ఉన్నా లేకపోతే మనం ఒక ఇద్దరు ఫ్రెండ్స్తో వచ్చి ఒకటే రూమ్లో అడ్జస్ట్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళకి ఎక్స్ట్రా బెడ్స్ ఇస్తారు. ఈవినింగ్ నైట్ కానీ ఎప్పుడన్నా చిన్నగా టైం స్పెండ్ చేసుకోవాలి కొంచెం టైం అనుకుంటే ఈ సిట్అవుట్ ఏరియాని యూజ్ చేసుకోవచ్చు. ఇక మనమైతే రూమ్లోకి వెళ్ళిపోదాం. అంటే యాక్చువల్గా ఇందాక రూమ్లోకి వచ్చి బయటకు వెళ్ళామన్నమాట, అప్పుడు తాళం వేసుకొని వెళ్ళినాం. రెండిట్లో ఏ కీస్ అయినా వర్క్ అవుతాయా? అది ఇది వర్క్ కాదు, ఇదే వర్క్ అవుతుంది. ఓకే కమ్. ఐ థింక్ ఇది పెట్టాలి. ఎస్, వెల్కమ్. ఇందాక వచ్చినప్పుడు ఏం ఆగం చేయలేదు, నీట్గా ఉంది దండి. సో ఇదనమాట రూము. చిన్నగా ఉంది కానీ ముద్దుగా ఉందన్నమాట, మంచిగా ఉంది. సో అలా డోర్లోంచి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ అటు రైట్లోకి కబోర్డ్ వస్తుంది. యాజ్ యూజువల్ అన్ని రూమ్స్లో ఉన్నట్టే నార్మల్ కబోర్డ్. ఇవి వచ్చేసేసి మా బ్యాగ్స్ అనమాట, హ్యాంగర్స్. కొంచెం మంచిగానే ఉంది కబోర్డ్ ఇదంతా కూడా. అండ్ ఇది వచ్చేసేసి ఒక జస్ట్ సీటింగ్ ఏరియా. ఇక్కడ నార్మల్గా కూర్చోవచ్చు. నాకైతే మిర్రర్ ఇక్కడ ఇస్తే బాగుండు అనిపించింది, ఇంత పెద్ద దాంట్లో మిర్రర్ ఇస్తే బాగుండు అనిపించింది. కానీ వీళ్ళు ఏం చేశారంటే దీన్ని సిట్అవుట్ ఏరియా లాగా ఇచ్చారు. నాకు రాదా ఇది? ఎలా రాజు ఇది లాగేది? లాగుతూనే ఉన్నా, ఇదే తిరుగుతుంది తప్ప ఇది వెళ్ళట్లే. కనెక్షన్ లేదనుకుంటా. ఓకే, ఇక్కడైతే యాక్చువల్గా ఒక విండో ఉంది మనకి, దీంతో అంత పెద్ద అవసరం లేదు. చూస్తావా? ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఏదైతే వే వచ్చామో ఆ వే కనిపిస్తుంది అంతే. 201. సో అది తర్వాత తీసుకుందాం, దోమలు వస్తాయేమో. సో ఇలా రాగానే మనకి ఇక్కడ ఒక ఏసీ. సో ఈ పార్ట్ అయితే ఇందులో మనకు ఒక చిన్న సిట్అవుట్ ఏరియా లైక్ విండో ఓపెన్ చేసుకుంటే కూర్చోడానికి. అండ్ ఇక్కడ వచ్చేసేసి డ్రెస్సింగ్ ఏరియా ఇచ్చారు, కబోర్డ్ ఇచ్చారు బట్టలది, వార్డ్రోబ్ లాగా. సో ఇటు వచ్చేసేస్తే నెక్స్ట్ ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఇది మొత్తం కంప్లీట్ బెడ్ అనమాట. ఇది అటాచ్డ్ మొత్తం ఈ రూమ్కి, అంటే మూవబుల్ కాదు, కబోర్డ్స్ చేయించేటప్పుడు చేయించుకున్నారు అనుకుంటా. దీనికి ఒక చిన్న టేబుల్ వచ్చింది, ఇందులో ఏమన్నా థింగ్స్ పెట్టుకోవడానికి. అండ్ నెక్స్ట్ మనకు ఫోను. అండ్ ఈ ఫోన్లోంచి రిసెప్షన్, రెస్టారెంట్ అండ్ హౌస్ కీపింగ్, మనకు మోస్ట్లీ ఈ మూడే అవసరం ఉంటాయి. ఏమన్నా కావాలి అంటే వీళ్ళకి కాల్ చేయొచ్చు. సో ప్రస్తుతానికి మేమైతే 333కి కాల్ చేసి కేక్ ఆర్డర్ ఇవ్వాలి. అది నెక్స్ట్. సో కేక్ ఆర్డర్ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బెడ్ చూడండి ఎంత బాగుందో. ఇది కొన్న బెడ్ కాదు, చేయించారు దీనికే. ఇది వాల్కి ఇట్లా స్టిక్ అయిపోయి ఉన్నదన్నమాట. ఈ హెడ్డర్, ఈ ఏదైతే వెనక హెడ్డర్ ఉందో ఈ హెడ్డర్కి ఈ కింద బెడ్కి సంబంధం లేదు. ఇది సపరేట్, ఇది సపరేట్. అండ్ ఇది సపరేట్, ఈ ఏదైతే ఈ కుషన్ లాగా ఉందో ఇది సపరేట్ అనమాట. అండ్ ఈ లైట్స్ కూడా దీనికి అటాచ్డ్ వచ్చాయి. చాలా బాగా అనిపించింది నాకు. యాక్చువల్గా మేము ఇంట్లో బెడ్ ప్లాన్ చేస్తున్నాము. రాయేష్ ఇది చూడగానే మనం ఇలా చేయించుకుందామా అని అనేసి అడిగాడు అనమాట. నాకు బాగా అనిపించింది, స్పెషల్గా ఈ లైట్స్ మంచిగా ఉన్నాయన్నమాట. అండ్ నాకు ఎప్పుడు బెడ్ లైట్స్ ఇలా ఉంటే మంచిగా అనిపిస్తుంది. మీరు ఇంతకు ముందు ఐక్యా అవి చూసినప్పుడు కూడా, నేను ఐక్యా వెళ్ళినప్పుడు మీరు చూస్తుంటే కూడా చాలాసార్లు 2 ఎక్కువ చూస్తూ ఉండేదాన్ని. ఇలాంటి ల్యాంప్స్, ఇంకొచ్చేసి
మిర్రర్ అనమాట, ఐకియాలో మిర్రర్ కూడా బాగుంటుంది. సో అది ఈ బెడ్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ ఇదంతా నార్మల్, మనకు ఒక ఏసీ రిమోట్ ఇచ్చారు. ద బ్యాడ్ థింగ్ నాకు కొంచెం డిసప్పాయింటింగ్గా అనిపించింది ఏంటంటే టీవీ లేదు. అంటే టీవీ ఉన్నా ఇప్పటివరకు మనం చాలా ట్రిప్స్కి వెళ్ళాము అండ్ ఇంతకుముందు కొన్ని రిసార్ట్స్కి వెళ్ళాము, అన్ని రూమ్స్లో టీవీ ఉంది. కానీ ఒక్కరోజు కూడా ఎప్పుడు టీవీ ఆన్ చేసి చూసింది లేదు ఏ రూమ్లో. కానీ ఈ రూమ్లో టీవీ లేకపోతే బాధేస్తుంది, అదేంటి మాకు టీవీ లేదా అని చెప్పి. ఉన్నా మనం చూడము, అంటే రూమ్లో ఉన్నాం కదా ఎక్కువ, ఉన్న ఫోన్స్ చూసుకుంటాం అలా అయిపోతుంది. బట్ స్టిల్ టీవీ లేదు అన్న ఒక ఫీల్ ఉండిందనమాట, అంతే. ఈ రూమ్లో టీవీ లేదు. అండ్ బెడ్స్కి సేమ్ ఇట్ సైడ్ కూడా ఈ ల్యాంప్ వస్తుంది. గుడ్ థింగ్ అయితే ఈ బాటిల్స్ కొంచెం బాగా నచ్చాయి. నేను పెళ్ళికి ముందు హాస్టల్లో ఉన్నప్పుడు హాస్టల్ పక్కన ఒక రెస్టారెంట్ ఉండేది, రెస్టిన్ అని ఏదో పేరు ఉండేదన్నమాట. సో ఆ రెస్టారెంట్లో ఇలా గ్లాస్ బాటిల్స్ ఉండేవి సేమ్ కైండ్ ఆఫ్ ఓపెన్తో. మంచిగా అనిపించింది. గ్లాస్ బాటిల్స్ అండ్ గ్లాసెస్ కూడా పెట్టారు మనకి వాటర్ తాగడానికి కోసం, నీట్గా మంచిగా ఉన్నాయి. అండ్ తాగి చూసాము, మినరల్ వాటర్ కాకపోతే తాగాలి అని అనిపించదు. ఆల్రెడీ రాయేష్ ఒక బాటిలే కంప్లీట్ చేశాడనమాట. వాటర్ కూడా టేస్టీగా మంచిగానే ఉన్నాయి. అండ్ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఫ్రేమ్స్ అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఇలాంటివి కనిపిస్తూనే ఉంటాయి. నేను చాలాసార్లు అనుకున్నా ఇలాంటి డిఫరెంట్ ఫ్రేమ్స్ బాగుంటాయి అని చెప్పేసి. అవి కూడా నీట్గా ఉన్నాయి. అండ్ కొన్ని బుకింగ్ కానీ రూమ్స్ కూడా ఇందాక 1-2 చూశాను, అన్నిట్లలో కూడా ఇలాంటి డిఫరెంట్ ఫ్రేమ్స్ పెట్టారనమాట. బాగుంది. అండ్ నెక్స్ట్ ఇటు సైడ్ కూడా సేమ్ ఇలాంటి కబోర్డ్, సేమ్ అటు సైడ్ వచ్చిన డ్రాయర్ లాంటిది ఇటు వచ్చింది అనమాట. అండ్ నార్మల్ ఇందులో నేను రాగానే ఒక చిన్న బ్యాగ్ పెట్టా, అందులో ఏం లేవు, జస్ట్ హెయిర్ బ్యాండ్స్ అవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది మిర్రర్, మంచిగున్నానా మిర్రర్. నార్మల్ ఇక్కడైతే ఏం లేవు, జస్ట్ ఒక డ్రాయర్ కానీ లైక్ ఏదైనా మన థింగ్స్ అవన్నీ పెట్టుకోవడానికి అలా ఏం లేదు. జస్ట్ ఒక లుక్ యాడ్ చేయడం కోసం ఇది ఆర్టిఫిషియల్ది ఇది ఒకటి ఇచ్చారు. అండ్ కింద మనం ఏమన్నా డస్ట్ ఉంటే అట్లా డస్ట్బిన్ వేసుకోవడానికి ఒకటి ఇచ్చారనమాట, అంతే. వైట్ హెయిర్ బాగా కనిపిస్తుంది. వైట్ హెయిర్ పోవాలంటే ఏం చేయాలో ఎవరికన్నా తెలిస్తే కింద కమెంట్ చేయండి. చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, ఎంత మంచిగా రెడీ అయినా అవ్వాలో అన్నట్టు. రూమ్ అయితే ఇప్పటి వరకు మనకు చూసింది. అండ్ అటు సైడ్ మీకు ఏదైతే ఒక కర్టన్ అది కనిపిస్తుందో అటు సైడ్, దాని వెనకాల ఒక చిన్న సిట్అవుట్ ఏరియా బాల్కనీ లాగా ఉంది. ఆ వ్యూ కూడా బాగుండింది చాలా, అది చూపిస్తాను. దానికన్నా ముందు వాష్రూమ్ ఎలా ఉంది అండ్ ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి ఏంటి అని చూపిస్తాను రండి. అంటే వాష్రూమ్ కూడా చూడాలని మీరు అనుకుంటారేమో, లైక్ ఎంత నీట్గా ఉంది ఏంటి అని. అంటే మరీ ఇబ్బందిగా ఏం చూపించను, చూపించాల్సినవే చూపిస్తాను, ఎంత నీట్గా ఉంది ఏంటి అని చూపించడానికి. చాలా చాలా హైజీన్గా అనిపించింది. అండ్ స్పేషియస్గా ఉందన్నమాట మంచిగా. సో రాగానే క్లోజ్ చేసేస్తే కమోడ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక సింక్ వచ్చింది. బయట మిర్రర్ కన్నా ఇక్కడ మిర్రర్కి కొంచెం ఫెసిలిటీస్ ఉన్నాయనుకుంటా. మనకు వచ్చేసి వాష్రూమ్లో సోప్ ఇచ్చారు. వీళ్ళ ఓన్ బ్రాండ్, హోటల్స్ వాళ్ళకి ఓన్ బ్రాండ్ చేయించుకోవచ్చు. ఇది సోప్, గ్లిజరిన్ సోప్ లాగా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెంటల్ కిట్. హే ఇది ఏమంటారు, ఆర్గానిక్ బ్రషా ఏదో అంటారు దీన్ని, వుడ్ది. ఈ బ్రష్ ఇచ్చారు, రేపు ట్రై చేద్దాం. నేను ఎప్పుడు ఇలాంటి బ్రషెస్తో ట్రై చేయలేదు. అండ్ నేను చాలా గమనించా, పేస్ట్ ఏంటి ఇంత చిన్న పేస్ట్లు ఓన్లీ మెస్వాక్లో ఉంటాయా? కోల్గేట్లో, క్లోజప్లో కూడా ఉంటాయి, కానీ చాలా హోటల్స్లో మెస్వాకే చూసాను. ఇంతకుముందు మనం మనాలి వెళ్ళినప్పుడు కూడా మెస్వాకే ఇచ్చారు. సో డెంటల్ కిట్ అనమాట. దీంట్లో ఒక బ్రష్ అండ్ ఒక పేస్ట్ ఇచ్చారు, సేమ్ యాజ్ యూజువల్. మనకి 2 పర్ రూమ్ 2 అన్నట్టు కాబట్టి ఇంకొక డెంటల్ కిట్. సోప్ అయితే ఒకటే ఇచ్చారు. సేమ్ బ్రష్ అండ్ సేమ్ పేస్ట్ ఉండింది. అండ్ మీకు ఒక విషయం చెప్పాలి, రాయేష్ దగ్గర మా పెళ్ళికి ముందు నుంచి తన హోటల్స్కి వెళ్ళినప్పుడు చిన్న షాంపూ బాటిల్స్, చిన్న సోప్స్ ఉంటాయి కదా, అవి తెచ్చుకుంటాడు రాజేష్. ఇప్పటికీ తన బ్యాగ్లో ఉన్నాయి. ఎప్పుడన్నా షార్ట్స్లో కానీ ఎప్పుడన్నా చూపిస్తాను. తెలీదు, నేను వాష్రూమ్లో మాట్లాడడం వల్ల అనుకుంటా కొంచెం రీసౌండ్ వస్తున్నట్టుంది. మైక్లో ఎలా వినిపిస్తుందో ఏమో తెలియదు, కానీ ఈ ఒక్క వీడియోకి అయితే అడ్జస్ట్ అవ్వండి. దట్స్ ఇట్. ఇది వచ్చేసి ఇక్కడ ఒక సింక్. అండ్ సింక్ కూడా చాలా నీట్గా మంచిగా ఉంది. అండ్ మనకి ఇందులో గీజర్ ఫెసిలిటీ, బయట రూమ్లో చూసారు కదా మనకి ఏసీ ఉంది,
నెట్ ఉంది, ఇంటర్నెట్ వైఫై ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గీజర్. ఇది వచ్చేసేసి బాత్రూమ్ అనమాట. షాంపూ అండ్ కండిషనర్, సారీ షవర్ జెల్ అండ్ షాంపూ, సారీ. సో వీళ్ళవే డిచ్చికా అనే బ్రాండ్ వీళ్ళు ఓన్ బ్రాండ్ చేయించుకుంటున్నారు. రేపు వాడిన తర్వాత షార్ట్లో కానీ ఎక్కడైనా చెప్తారు. రేపు ఖచ్చితంగా దీంతో వాడతాను నేను, ఎలా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు పూల్కి వెళ్తాం, పూల్లో ఎలా అయినా జుట్టు తడిచిపోతుంది, షాంపూ చేసుకోవాలి కాబట్టి షాంపూ అండ్ షవర్ జెల్ చేసుకుందాము. ఎలా అనిపిస్తుందో ఏంటో చెప్తాను. అండ్ అంతే, ఈ మగ్ బకెట్ ఇవన్నీ ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసిన తర్వాత ఈ టవల్, 2 టవల్స్ ఇచ్చారు అంతే. ఇదేంటిది రాజు, లైటా? వెలుగుతుందా? చూద్దాం. ఎస్, ఇది లైట్. లైట్ ఎందుకుంటుంది తెలుసా? ఎవ్రీ మిర్రర్ పైన మనం ఇంకో కొంచెం బ్రైట్గా కనిపించడానికి. నేనైతే ఏదో ఊరికే ముడేసాను. సో అది రూమ్ టూర్తో పాటు బాత్రూమ్ టూర్ కూడా అయిపోయింది వెరైటీగా. సో ఇప్పుడు వెళ్ళి బాల్కనీ ఎలా ఉంది ఏంటి అని చూసేద్దాం రండి. ఇవేంటి నాకు మూవ్ చేయడం రావట్లేదా, లేకపోతే ఈ మూవ్ కావా? ఒకసారి లైట్స్ చెక్ చేయవా? బయట అంతా చీకటిగా ఉంది. వాళ్ళ లైట్స్ వెలుగుతున్నాయండి. ఆహా, అవి చూడు, అటు సైడ్ ఇవి చూడు. రూమ్లో అన్నీ వెలుగుతున్నాయి. ఆహా, అవన్నీ వేసున్నాయా చూడవా? ఇక్కడికి వెలుగుతున్నాయి. బయట ఉందేమో చూస్తా, ఒక నిమిషం. ఒక లైట్ అయితే దొరికింది కానీ అది అంత క్లియర్గా లైట్ లేదనమాట. మీకు ఏం కనిపించదు. యాక్చువల్గా వ్యూ బాగుంది, ఎక్కువ లైట్స్ ఉండి ఎక్కువ మంచిగా ఉంటే మీకు కూడా చూడటానికి బాగుంటుంది. మార్నింగ్ లేవగానే నేను ట్రెక్కింగ్కి వెళ్ళడానికంటే ముందు మీకు ఆ బాల్కనీ ఎలా ఉంది ఏంటి అని చూపించిన తర్వాతే ట్రెక్కింగ్కి వెళ్తా. అంతే, రేపు మార్నింగ్ కలుద్దాం. బాయ్, గుడ్ నైట్.